పిల్లలు, మీకోసం ఈరోజు ఒక కథ చెప్తాను, వింటారా? అదే స్వర్గం చూసిన సాధువు కథ. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా మంచివాడు, కరుణగలవాడు. కానీ అతను అంత తెలివైనవాడు కాదు. అతనికి ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి పేరు సుమతి. ఆ రాజ్యంలోని కొంతమంది ఆదివాసీలు కూడా ఉన్నారు. ఆ ఆదివాసీల మధ్య గొడవలు తలెత్తడంతో ఆ సమస్యను పరిష్కరించమని రాజు సుమతిని వారి వద్దకు పంపాడు. ఈలోగా ఒక సాధువు రాజ్యానికి రావడంతో అతను చాలా పండితుడని, అన్ని విషయాలు తెలుసునని, ఎదుటివారి మనసులో ఏమున్నదో చెప్పగలడని ప్రజలందరూ చెప్పుకోసాగారు. ఇలా ఉండగా సాధువు రాజభవనానికి కూడా రావడం మొదలుపెట్టాడు. రాజు సాధువును చాలా గౌరవించేవాడు. ఒకరోజు సాధువు రాజుతో ఇలా అన్నాడు: రాజా, ఇవాళ ఉదయం నేను ఈ శరీరం విడిచి మరో అద్భుత శరీరంలోని ప్రవేశించాను. స్వర్గానికి వెళ్ళాను. అక్కడ దేవతలంతా నా కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ళు నీ గురించి కూడా అడిగారు అని చెప్పాడు. దానికి రాజు నమ్మి ఎక్కువ సమయం సాధువుతోనే గడపడం మొదలుపెట్టాడు. దీనితో రాజ్య పరిపాలన అంతా నిర్లక్ష్యం అయ్యినదనమాట. కొద్ది రోజులు గడిచిన తర్వాత సుమతి రాజ్యానికి వచ్చాడు. వచ్చిన తర్వాత విషయం అంతా తెలుసుకొని రాజుగారికి ఎలా అయినా సాధువు గురించి నిజాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో ఒకరోజు రాజు వద్దకు వెళ్ళి, రాజా, సాధువు తన దేహాన్ని వదిలి స్వర్గానికి వెళుతున్నాడట, వేరే దేహంతో వస్తున్నాడట, ఇది నిజమేనా అని అడిగాడు. దానికి రాజు, నిజమే, కావాలంటే చూడు, ఇప్పుడు సాధువు తన గదిలోకి వెళ్ళి చాలాసేపటి తర్వాత వేరే దేహంతో వస్తాడు అని పలికాడు. అయితే దానిని మనం చూడాలంటే ఒక చిన్న పని చేద్దాం రాజా. ఏమిటంటే ఆయన సాధువు గారు ఉన్న గదిని మనం కాల్చివేద్దాం. అప్పుడు ఆయన ఏ శరీరంతో వచ్చాడో దానితో మన ముందు ప్రత్యక్షమవుతాడు. దానిని మనం చక్కగా వీక్షించవచ్చు కదా అని సుమతి పలికాడు. దానికి రాజు అంగీకరించి, సరే అలాగే చేద్దామని గదిని తగులుబెడతారు. ఆ గదితో పాటు సాధువు కూడా కాలిపోతాడు. ఇంతసేపటికి వేరే వేషంలో రాకపోవడంతో రాజుకు నిజం అర్థమైనది. తనం ఎంత తెలివి తక్కువగా మోసపోయానోనని చింతించి దానికి సుమతిని సరైన తనకు తెలిసినట్లు చేసినందుకు ఎంతగానో సుమతిని పొగడడం జరిగిందన్నమాట. బాగుంది కదా.